పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తప్పుకున్నారు. పార్లమెంట్ స్థానాలకు కొత్త ఇన్ఛార్జిల్ని ప్రకటించారు దీపాదాస్ మున్షి. ఇద్దరు నేతల బాధ్యతల్ని వేరొకరికి అప్పగించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం బాధ్యతల్ని సంపత్ కుమార్ కు, చేవెళ్ల పార్లమెంట్ బాధ్యతలు వేం నరేందర్ రెడ్డికి అప్పగించారు. ఇక హైదరాబాద్ పార్లమెంట్ బాధ్యతల్ని ఓబేదుల్లా కొత్వాలకు అప్పగించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ బాధ్యతల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అప్పగించారు. సీఎం డిప్యూటీ సీఎం బాధ్యతల నుండి తప్పుకోవడంపై కాంగ్రెస్ లో ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఇరువురు నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి వీలుగా తప్పుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి సీఎం డిప్యూటీ సీఎం తప్పుకున్నారు. పార్లమెంట్ స్థానాలకి కొత్త ఇన్ఛార్జిల్ని కూడా ప్రకటించారు దీపాదాస్ మున్షి. ఇద్దరి నేతల బాధ్యతల్ని వేరొకరికి అప్పగించారు. ఇక మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం బాధ్యతల్ని సంపత్ కుమార్ కు, చేవెళ్ల పార్లమెంట్ బాధ్యతలు వేం నరేందర్ రెడ్డికి అప్పగించారు. హైదరాబాద్ పార్లమెంట్ బాధ్యతల్ని ఓబేదుల్లా కొత్వాలకు అప్పగించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ బాధ్యతలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అప్పగించారు. సీఎం డిప్యూటీ సీఎం బాధ్యతల నుండి తప్పుకోవడంపై కాంగ్రెస్ లో అప్పుడే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అయితే ఇరువురు నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రతాప్ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఇన్ఛార్జీల బాధ్యతల నుండి తప్పుకున్నారు, ప్రచారం కోసమే అంటున్నారు, ఇంకేమైనా కారణాలున్నాయా? కృప, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా 14 సీట్లు గెలవాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే ఆయా స్థానాలకు సంబంధించి సీరియస్నెస్ ఉండడం కోసం స్వయంగా సీఎం డిప్యూటీ సీఎం కూడా మొదట్లో ఈ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 స్థానాలకు మహబూబ్నగర్, చేవెళ్ల 2 పార్లమెంట్ స్థానాలకు ఆయన ఇన్ఛార్జిగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్తో పాటు సికింద్రాబాద్, ఈ 2 స్థానాలు కూడా ఆయనకు ఇన్ఛార్జిగా బాధ్యతలు ఉన్నాయి. వీటితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయనకు 2 స్థానాల బాధ్యతలు ఉన్నాయి. మహబూబాబాద్తో పాటు ఖమ్మం, ఈ 2 పార్లమెంట్ స్థానాలను కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. మిగతా మంత్రులకు అందరికీ కూడా ఎవరి నియోజకవర్గానికి సంబంధించి పరిధిలో ఒక్కొక్క స్థానానికి పార్లమెంట్ స్థానాన్ని ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసినట్లయితే మళ్ళీ దీపాదాస్ మున్షి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మొత్తం ఇన్ఛార్జ్ బాధ్యతలంతా కూడా మారుస్తూ కూడా ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. ఈ ప్రకటన చూసినట్లయితే సీఎంకు డిప్యూటీ సీఎం ఇద్దరికి కూడా ఆయా స్థానాల నుంచి తప్పిస్తూ వేరే కొత్త వ్యక్తులకు అప్పగించడం కాస్త కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలుగా ఉన్న ఏదైతే చేవెళ్ల కానీ మహబూబ్ నగర్, ఈ 2 స్థానాల నుంచి తప్పిస్తూ కొత్త వ్యక్తులకు బాధ్యతలు ఇచ్చారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. చేవెళ్లకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక సికింద్రాబాద్ సంబంధించి, హైదరాబాద్ సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మొదట్లో బాధ్యతలు ఉన్నాయి. ఈ 2 పార్లమెంట్ స్థానాలను కూడా కొత్త వ్యక్తులకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. హైదరాబాద్ సంబంధించి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఓబేదుల్లా కొత్వాల్కు, అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు వ్యక్తులు, ముఖ్యమైన నేతలు, కీలక వ్యక్తులు 2 పార్లమెంటు స్థానాలకు, చెరో 2 పార్లమెంట్ స్థానాల నుంచి బాధ్యతల నుంచి తప్పుకోవడం పైన కాంగ్రెస్ పార్టీలో ఒక ఊహాగానాలు అయితే వినపడతా ఉన్నాయి. ముఖ్యమైన అంటే పెద్ద నేతలకే బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవడం పట్ల కాస్త సీరియస్నెస్ తగ్గుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు మాత్రం ఈ ఇద్దరు నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒక నియోజకవర్గం 2 నియోజకవర్గాలకే కన్ఫర్మ్ అయితే కనుక పరిస్థితులు ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన అవసరం ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. నేపథ్యంలో ఆ బాధ్యతలను కొత్త వారికి అప్పగించారని కూడా నాకు జరుగుతుంది. అయితే ఈ విషయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్న ఈ వర్షన్కి సంబంధించి మాత్రం విపక్షాల నుంచి కానీ, మరోవైపు వాళ్ళకు అపోజిషన్ గా ఉన్న వారి నుంచి అయితే కాస్త నెగిటివ్ టాక్ అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా ఆయా స్థానాల నుంచి ముఖ్యమైన నేతలు తప్పించుకొని వేరే వారికి బాధ్యతలు ఇప్పి అక్కడ నుంచి రిజల్ట్ విషయంలో ఏమైనా తేడా వస్తే కనుక మళ్ళీ వారిపైన తోసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమైన నేతలు బాధ్యతలు ఉండి ఆ రిజల్ట్ కనుక నెగిటివ్ వస్తే కనుక ఆ బాధ్యతలు వాళ్ళపైన కూడా నెగిటివ్ ప్రచారం వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే ముందస్తుగానే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారనే ఒక టాక్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు ఇక్కడి వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమైన నేతల నుంచి చేస్తున్న వర్షన్ కానీ వారికి పడని ప్రతిపక్షాల నుంచి చేస్తున్న వర్షన్ అయితే కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా 14 సీట్లు గెలుపొందడం కోసమే ఈ వ్యూహాత్మకంగా అడుగులు వేశామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కృప, రైట్ ప్రతాప్. కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే సీఎం డిప్యూటీ సీఎంలను ఇన్ఛార్జీల బాధ్యతలను తప్పించింది అని తెలుస్తోంది. ప్రచారం మొదటి కారణంగా చెప్తే గెలుపోటముల ప్రభావం పడకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ ప్లాన్ చేసినట్టుగా ఊహాగానాలు వినపడుతూ ఉన్నాయి.